The men of learning say that idle sons bring dishonor to their father, and I have 3 of the laziest sons to worry about. 38th week. రకరకాలుగా ఉంటాయి. నిన్నంతా తలనొప్పి వచ్చింది, వాళ్ళంతా అట్లా. అంటే ఇట్స్ నథింగ్ సీరియస్, బట్ టయర్డ్గా అట్లా. నేను ఇప్పుడు లీవ్ తీసేసుకున్నాను. సో నా లీవ్ స్టార్ట్ అయిపోయింది. ఖాళీ కూర్చొని బేబీ కోసం వెయిట్ చేయడమే. ఇంకా చేసి పెడుతుంది. ఎట్లాంటివి? పప్పు సాంబార్, మళ్ళీ పప్పు సాంబార్, రిపీట్. పెసర గారెలు కూడా. స్వీట్ చేసింది నిన్న. దోశ, ఇడ్లీ. వాడు కూడా అంతే, నాతో పాటు కూర్చొని వెయిట్ చేస్తున్నాడు బేబీ కోసం. వాడి డే ఇన్ మై లైఫ్, నా డే ఇన్ మై లైఫ్ ఒకటే. ప్రస్తుతం తినడం, పడుకోవడం, వాకింగ్కి వెళ్ళడం. ఏం వస్తాం, నాకు ఇంట్లో బోర్ కొడుతుంది. నేను కూడా వస్తాం. హాస్పిటల్ బ్యాగ్ రెడీగా ఉంది కదా, వెళ్ళిపోదాం. హాస్పిటల్కి వెళ్దామా? అదిగో రెడీ రెడీ అన్నాము. రెడీ నేను కూడా. జస్ట్ వెయిటింగ్ ఫర్ ద డెలివరీ. చాలా ఎక్సైటింగ్గా ఉంది, అట్ ద సేమ్ టైం చాలా నర్వస్గా కూడా ఉంది. రెండు ఇట్లా ఈ బేబీ ఎలా వస్తుంది బయటికి అని చాలా నర్వస్గా ఉంది సీరియస్లీ. రోజు పొద్దున్నే నా రొటీన్ ఇదే. ఈ రూమ్కి వచ్చి ఒకసారి చూసుకోవాలి. చాలా మోటివేటింగ్గా అనిపిస్తుంది. ఇక్కడ నేను ప్రేయర్ చేసుకుంటా. డే మొత్తం వాటర్ ఎక్కువ తాగేలాగా చూసుకుంటున్నాను. ఐఎమ్ ట్రయింగ్. ఏం చేస్తున్నావు మీ ఇద్దరు? ఇది పొద్దున్నే మార్నింగ్ రొటీన్ వీళ్ళది. నాకు ఒక డేట్ ఇవ్వు. ఇవాళ అవుతుందా రేపు అవుతుందా అని టెన్షన్లో నేను బ్లాగ్స్ తీయలేకపోతున్నా, నేను ఏం చేయలేకపోతున్నా. మెంటల్గా కిచిడీ లాగా ఉంది. సో 3rd వస్తున్నావు అంటే 3 kicks ఇవ్వు. 2nd వస్తున్నావు అంటే 2 kicks ఆన్ మై కౌంట్. ఫస్ట్ వస్తే 1 kick. అదే 30th వస్తే 30 kicks ఇవ్వకు. ఏ కిక్కు ఇవ్వకుండా ఉంటే నాకేం అర్థం కావట్లేదు. ఎప్పుడు వస్తుంది నాకు భయం వేస్తుంది. భయలో పడుచుంటాడు. నాకు భయం వేస్తుంది. ఇవాళ ఏం చేద్దాం? ఇవాళ ఏంటి, మండేనా ట్యూస్డేనా? నా పరిస్థితి అలా ఉంది. తిన్నావరా? అగో 1 kick ఇచ్చింది. ఇప్పుడు 1 ఇచ్చింది ఇక్కడ. హలో 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 తల్లులు, హలో చిటి తల్లులు, హలో తల్లులు, హలో చిటి తల్లులు. వీడేంటి ఫ్రస్ట్రేట్ అవుతున్నాడు ఏంటి? హలో చిటి తల్లులు. అమ్మో, ఎందుకు నడుస్తున్నావు మళ్ళీ ట్రెడ్మిల్ మీద? మైలుతో నడుస్తున్నావు కదా, సరిపోదా? ఇవాళ వాకింగ్ వెళ్ళామా? వెళ్ళమా? ఇద్దరము వెళ్ళామా? వాకింగ్ వెళ్ళకపోతే ఏం కాదు. 9 నిండుతున్నాయి అమ్మలో, అవసరమా ఇప్పుడు? వస్తుంది మమ్మీ బయటికి. రాకుండా రాకు ఇక్కడికి పోతుందమ్మా. వద్దులే వాకింగ్, అయిపోయిందిలే. జస్ట్ 10 నిమిషాలు నడిచావు అమ్మలు. నాయన సర్లే రా, కూర్చున్నాం. జస్ట్ వాకింగ్ చేయాలి కదా మనకి. అవి డెలివరీ ఈజీగా అయింది అట. నాకు కూడా తెలియదు. నేనేం లావ్ అవ్వలేదా? అబ్బచ్చా
ఇంత చీరలో లావుగే ఉన్నా కదా. చీరలో లావు ఉన్నావంటే చీరలావు. చీరలావా? నేను లావు లేనా? ఉన్నావంటే చీర మందంగా ఉన్నాయి కదటే. పలసం చీరలు కాదుగా అవి. అంటే ఇప్పుడు నేను లావు కాలే బొద్దు కావాలే అంటావు నువ్వు. ఏమవలా అవలే, ఇంకా బొద్దుగా ఉండాలి. ఇంకా ఇట్లా అవుతారు. పెద్ద పెద్ద మొహం అవుతుంది కదా అత్తయ్య గారు. ఒక ఫాలోవర్ నాకు మెసేజ్ చేసి తను ఎలా ప్రిపేర్ అయింది, బేబీ అరైవల్ కి ఏమేమి ఐటమ్స్ కొనింది, ఏం కొనాల్సిన అవసరం లేదో అట్లా అన్ని లిస్ట్ పంపించింది. లైక్ భలే స్వీట్ గా అనిపించింది. అండ్ వన్ మోర్ ఫాలోవర్ గిఫ్టెడ్ మీ వన్ థింగ్, ఐ విల్ షో యూ. ఇది స్వింగ్, బేబీ స్వింగ్ ఎలా ఉంటది అని చెప్పి మేము అందరం ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేసుకుంటున్నాం. ఓపెన్ చేయండి చూద్దాం ఎట్లా ఉంటుందో. ఇది కూడా గ్రాకో బ్రాండే, సేమ్ కార్ సీట్ బ్రాండ్. మా హస్బెండ్కి ఏదైనా డబ్బాల్లో ఉంటే ఇష్టం ఉండదు, వెంటనే తీసి అన్ప్యాకింగ్ చేసి దాన్ని ఫిక్స్ చేయాలి. మెకానికల్ ఇంజనీర్ అయితే అన్ని నట్లు బోల్ట్లు అయితే బాగుండేదట. అసలు ఏమట. ఈరోజు మనం ఐకియాకి వెళ్దామా? వెళ్ళి ఊరికే అలా తిరిగి బేబీకి ఏమైనా కావాలంటే కొందాం. ఇంట్లో ఉండబుద్ధి కావట్లేదా? ఇది పెడితే వాడు ఫస్ట్ ఎక్కి పడుకుంటాడేమో, యూ నెవర్ నో. ఈలోపే కొన్ని అమెజాన్ ప్యాకెట్లు వచ్చినాయి గైస్. సేఫేనా? దీంట్లో ఏమైనా వేరేదేమైనా ఉందా చూడు, చెక్ చేయి. తీసుకెళ్ళిపోదాన్ని. బాటిల్ వార్మర్ అంటే దీన్ని ఓపెన్ చేయడం ఎందుకులే కానీ దీంట్లో పాల డబ్బా పెడితే ఆటోమేటిక్ గా వార్మ్ చేసేస్తుంది. ఓకే. ఇగో ఇలా మెషిన్ లో పాల డబ్బా పెట్టాలి. వేడెక్కిందయా? విశ్వక్ బాటిల్ పాలు కదా చిన్నప్పుడు, కిరోసిన్ స్టవ్ పాలు వేడి పెట్టాలని స్టవ్ వెలిగించి పాలు పెట్టి స్టవ్ మీద నేను నిద్రపోయేదాన్ని. అక్కడే నిలబడి పాలు ఆగిపోయేది, మాడిపోయేది, లేకపోతే పొంగిపోయేది. ఫ్రిడ్జ్ లో ఉన్న పాలు కదా కొంచెం టైం పడుతుంది వేడెక్కడానికి. ఇలాంటివన్నీ అప్పట్లో లేవు. అదేలే, గ్యాస్ కూడా లేదు. అప్పుడు గ్యాస్ సిలిండర్ తీసుకోవాలన్నా వెయిటింగ్ లిస్ట్, చాలా రోజులకి ఇచ్చేవాళ్ళు. మా బాటిల్ వార్మర్ స్టోరీ. కొంతమందికి ఇక్కడ ఇన్సూరెన్స్ ప్లాన్ త్రూగా బ్రెస్ట్ పంప్ ఫ్రీగా వస్తుంది, కానీ నాకు ఇన్సూరెన్స్ త్రూగా కాకుండా ఆఫీస్ త్రూగా బ్రెస్ట్ పంప్ ఫ్రీగా పంపించారు అనమాట. ఇది బ్రెస్ట్ పంప్ ఇంత పెద్దగా ఉంది, దీన్ని అన్బాక్స్ చేయాలని ఉంది. చేద్దాం. వద్దా? ఇప్పుడే వద్దా? చాలా బరువు ఉంది, చచ్చ బరువు ఉంది. ఎందుకు వద్దు? ఎట్లా ఉందో చూడొచ్చుగా. చాలా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి దీనికి. దీని లోపల చూస్తే ఎట్లుంది. చచ్చడా. సరే ఇవాళ ఎందుకులే ఓపెన్ చేయడం, కానీ ఇది మేబీ దీన్ని క్యారీ చేయడానికి బ్యాగ్ అనుకుంటా. అండ్ ఇది ప్లగ్. మైలో బేబీది, నువ్వు చేయకూడదు అట్లా. ఎట్రా మైలో ఇట్లా బంగారు కొండ అట్లా పిల్లవాలి కదా మైలోని. ఎంత ఆగం చేసినా బయటికి రా. కన్నా బంగారు కొండ అనాలి కదా. పిల్లు వాడిని. ఇట్రా నాన్న బంగారు కొండ. డామిట్ డామిట్. భలే ఉంది. దానికి ఏంటి పాట కూడా వస్తుందా? చిన్న పాట వస్తుంది. What you doing? స్నానం చేసిన తర్వాత ఐమ్ టైర్డ్, మూవ్ అవుతుంది. ఇట్లా కూర్చొని కౌంట్ చేసుకోవడం కిక్స్.
స్నానం చేసిన తర్వాత అసలు చాలా టైర్డ్గా అనిపించింది అట్లా వచ్చి కూర్చోకపోతే. బేబీ టాయ్ మేకొచ్చిందా? Go! Come on, doggy. మన ఫ్యూచర్ కనిపిస్తుందిగా ఇంకా అది మేము చేసేది. బయటికి వెళ్దామా ఊరికే అట్లా? మా మమ్మీ ఏం చేసిందో చూద్దాం. ఫుడ్ చూసి విల్ గో. గోంగూర పప్పు. నాకేందో నేను ఏదో చేయలేదు, నేను ఇంకేదో చెయ్యాలి, చాలా పెండింగ్ ఉన్నాయి. ఇట్లా ఒకటేసారి యాక్టివ్గా అనిపిస్తుంది, ఒకటేసారి చాలా డల్గా అనిపిస్తుంది, ఇట్లా డిఫరెంట్గా అనిపిస్తుంది. ఏం చేసావు అన్నంలోకి? గోంగూర పప్పు. వావ్, తినేద్దాం. కాలీఫ్లవర్ పచ్చడి. ఏది? కాలీఫ్లవర్ పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు మేము హాస్పిటల్కి వెళ్తున్నప్పుడు డాక్టర్ చెప్పొచ్చు మాకు అక్కడే ఉండండి, ఆర్ ఇండ్యూస్ చేస్తాను, ఆర్ ఇంటికి వెళ్ళండి, ఏదైనా చెప్పొచ్చు, డైలెట్ అయ్యావు అట్లా ఏదైనా. బట్ ఐఎమ్ జస్ట్ హోపింగ్ రోజు చూసుకొని తొందరగా రా అని అనుకుంటున్నాం. ఏమవుతుందో చూడాలి. బట్ బేబీ ఈజ్ లైక్ ఫుల్ టర్మ్ ఇప్పుడు కదా. ఆల్రెడీ 34-35 వీక్స్ ఫుల్ టర్మ్. అప్పటి నుంచి కొంచెం కాదు, 9 months కంప్లీట్ అయితే ఫుల్ టర్మ్ కదా మొత్తం ఉన్నట్టు. మరి 34-35 వీక్స్ కి కూడా డెలివరీ అవుతుంది కొంతమందికి. దాన్ని ప్రీ టర్మ్ లేబర్, ఎర్లీ లేబర్ అని కూడా అంటారు. బేబీ ఈస్ నాట్ రెడీ టు కమ్ ఎట్. డాక్టర్ చెక్ చేసి కింద లో వరకు వచ్చింది. బట్ ఇంకా మేము 41 వీక్స్ వరకు కూడా వెయిట్ చేస్తాము అది ఇది అని అనింది. సో వీఆర్ గోయింగ్ బ్యాక్ హోమ్. యాక్చువల్లీ హీ గాట్ రెడీ లైక్ సమ్వేర్, ఇక్కడ వెళ్తున్నాడు, ఆఫీస్కి వెళ్తున్నట్టు. ఎందుకు అంటే హాస్పిటల్కి వెళ్ళిపోతామేమో ఇవాళ, మనం వెళ్ళిపోతామేమో. బేబీ ఎప్పుడొస్తావురా చిట్టి తల్లి, ఎప్పుడొస్తావురా రై? అలా ఉంది మాకు. ఏం తోచట్లేదు. జస్ట్ ఊరికే ఏదో ఒక కిడ్స్ సెక్షన్లోకి వెళ్ళి ఏదైనా చూద్దామని ఐకియాకి వచ్చాం. ఇవి బాగుంటాయేమో అబ్బా గ్రోసరీ వేసుకోవడానికి. అదే గ్రోసరీ కాదు, పల్సెస్, దాల్. మనకి డెలివరీ అప్పుడు యూజ్ అవుతాయేమో హాస్పిటల్కి డబ్బాలు. ఇలా చెప్పాలి మా హస్బెండ్కి. ఏదైనా బేబీని ఇన్వాల్వ్ చేస్తే దెబ్బగా ఉంటాడు. అసలు ఇంతకుముందు చూడలే అసలు ఇది. గాయస్ నేను ఇంట్లో ఎలా అయితే పెట్టానో ఫోటో ఫ్రేమ్, మా హస్బెండ్స్ కి పెయింటింగ్ ఫోటో ఫ్రేములు పిచ్చి అనమాట. ఫోటో ఫ్రేములు పిచ్చి కానీ ఫొటోస్ దిగడు. ఇంటికి వెళ్ళి మా మమ్మీకి చూపిస్తాం. ఏం చేయాలో తెలియక కొన్నవే ఇవైతే సీరియస్లీ. కాకపోతే రూమ్ లో బ్లాక్అవుట్ కర్టెన్స్, బెడ్రూమ్స్ అసలు కర్టెన్స్ లేవు మాకు. సో అందుకని ఇట్లా కొన్ని యూస్ఫుల్ ఐటమ్స్ తీసుకున్నాం, చిన్న చిన్నవి బుజ్జివి. ఇదైతే బేబీ డైపర్ చేంజ్ చేయడానికి చిన్న బెడ్ లాగా, పర్లేదు బాగానే ఉండేది. యాక్చువల్గా ఎక్కువ కాస్ట్ కూడా లేదు, బాగుంది అనిపిస్తుంది. ఇప్పుడే సినిమా ఇదేంటో చెప్పు, నువ్వు గెస్ట్ చేయి. బేబీ డైపర్ చేంజింగ్ బెడ్. ఇప్పుడు నువ్వు ఇక్కడ డైపర్ చేంజ్ చేస్తున్నావు అనుకో, ఇక్కడ వరకు పెట్టాలా కంటైనర్. అదిగో వాడు స్కాన్ చేయాలి, వాడికి చూపించాలి నువ్వు. బాక్స్ కాఫీ కలిపిద్దారా? పింక్ కాఫీ చాలా చాలా వస్తుంది ఇందులో. అవి నాకు కాఫీ తాగే ఒక సిప్ చేస్తుంది. ఈరోజు నువ్వు పైనాపిల్
జాక్ ఫ్రూట్. సారీ, జాక్ ఫ్రూట్. ఇంకెప్పుడు వస్తావు? నా వల్ల కావడం లేదు. కదులుతుంది ఇలా వెయిటింగ్ గేమ్. నాకు ఇప్పుడు లైట్ పెయిన్ వచ్చింది. మనం వాళ్ళు వెళ్తాము. అవునా? మేము తీసుకున్న కర్టెన్స్ ఇలా, ఇది అమ్మ ఉండే రూమ్. ఇందులో కూడా ఒక ఈ కలర్ తీసుకున్నాము. ఇది కూడా అట్లా పెట్టేసాం. తీసుకున్నాం ఐకియాలో. ఇట్లా దీంట్లో వేరేవి పెట్టాలనే థాట్, బేబీ రిలేటెడ్ ఏమైనా ఐటమ్స్, కానీ ప్రస్తుతానికి ఉన్నవి పెట్టాము అనమాట. అది జెండర్ రివీల్ బుక్ మేము అందరికీ ఇచ్చి రాయమన్నాం బేబీ గురించి. అండ్ మేము కొన్న స్టోరీ బుక్స్, చిన్న చిన్న డెకరేటివ్ ఐటమ్స్ లాగా అలా పెట్టాము ఊరికే. 39 ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్లో పెద్దగా ఏం చేసేది లేదు. కూర్చొని బేబీ ఎప్పుడు వస్తుందని వెయిట్ చేయడమే. ఎనీ టైం డెలివరీ అన్నారు కాబట్టి జస్ట్ కూర్చొని వెయిట్ చేయడమే. సో కాసేపు వచ్చి రూమ్లో కూర్చోవడం, లేకపోతే రెస్ట్ తీసుకోవడం, లేకపోతే అలా వాకింగ్కి వెళ్ళడం, అంతే. ఇంకా పెద్దగా చేసేది కూడా ఏం లేదు. So yeah, I'll keep you posted on this, and thank you so much for watching.